సిద్దిపేట జిల్లాలో గత కొంతకాలంగా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. రాయపూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 వరుస బోర్ మూటలు, కేబుల్ వైర్ దొంగతనాలకు పాల్పడిన ముఠాను రాయపూల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ వివరాలను గజ్వేల్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సింహులు రాయపూల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 12 కేసులు 3 జిల్లాలు, సిద్దిపేట జిల్లాలో 10 కేసులు, మెదక్ జిల్లాలో 1 కేసు, మేడ్చల్ జిల్లాలో 1 కేసు, మొత్తం 12 వరుస దొంగతనాల ముఠా పనితీరంటే ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయమైన 5 యువకులు గజ్వేల్లో ఒక రూమ్ లో కలిసి ఉంటూ మద్యం జల్సాలకు అలవాటు పడ్డారు. ఉద్యోగాలు చేసినప్పటికీ వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో రాత్రివేళ గ్రామీణ శివార్లలోని వ్యవసాయ భూములను టార్గెట్ గా చేసుకుని బోర్ మోటార్, కేబుల్ వైర్లను కట్టింగ్ ప్లేయర్ తో కోసి నిర్మానుష్య ప్రదర్శనలో కాల్చి అందులోని కాపర్ వైర్ ను వేరు చేసి స్క్రాప్ షాపులకు అమ్మేసేవారు. రాయపూల్ మండల పరిధిలోని గుర్రాల సోఫా వద్ద పట్టుబడ్డ నిందితులు అంగిరెడ్డిపల్లి గ్రామ శివారు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను గమనించిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని తనిఖీ చేయగా 2 కటింగ్ ప్లేయర్లు లభ్యమయ్యాయి. విచారణలో గత ఏడాది నుంచి వరుసగా దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. అరెస్టైన నిందితులు పిట్ల ధనుష్, వీరానగర్, రాయపూలు, సత్తువంశీ, గజ్వేల్, మొహమ్మద్ ఇర్ఫాన్, రామ్సాగర్, దూదేకల సల్మాన్ ఖాన్, అక్కారం, జగదేపూర్, ఒంకా మహిపాల్, వీరానగర్, దొంగ సొత్తు కొనుగోలు చేసిన వారు మల్లేశం, మల్లప్ప, కర్ణాటక స్క్రాప్ వ్యాపారి, బీరప్ప, కర్ణాటక, గజ్వేల్ చిల్లప్ప పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు 90 కిలోల కాపర్ వైర్ విలువ 70,000, 3 వాహనాలు విలువ 2,10,000, మొత్తం స్వాధీనం విలువ 2,80,000 రూపాయలు. 3 నెలలుగా రాయపూలు, కుకునూర్పల్లి, తొగుట మరియు మేడ్చల్ డిస్ట్రిక్టు, మెదక్ జిల్లా చేగుట్ట ప్రాంతంలో వివిధ వ్యవసాయ బావుల వద్ద ఈ సర్వీస్ వైర్ దొంగిలిస్తున్నటువంటి ముఠాను ఈరోజు రాయపూల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. గత 3 నెలలుగా దాదాపు 12 కేసులు వీళ్ళు సర్వీస్ వైర్ థెఫ్ట్ చేసి దాన్ని కాల్చి కాపర్ వైర్గా మార్చి స్క్రాప్ షాప్లకు అమ్ముతున్నటువంటి ధనుష్ ఆధ్వర్యంలోని ఒక 5 మంది నేరస్తులు ఈ గజ్వేల్ ప్రాంతానికి చెందిన వారంతా ఒక ముఠాగా ఏర్పడి గజ్వేల్లో ఒక రూమ్ తీసుకొని తిరుగుకుంటూ దొంగతనాలు చేస్తూ ఈ వైర్ కాపర్ వైర్ అమ్ముకుంటూ ఈ రైతులకు నష్టాలు కలిగిస్తూ ఉన్నారు. వీళ్ళను ఈరోజు నమ్మదైన సమాచారం ప్రకారం వాళ్ళ మూమెంట్ తెలుసుకొని లతీఫ్ సిఐ తొగుట ఆధ్వర్యంలో రాయపూల్ ఎస్ఐ మానస మరియు వాళ్ళ టీం చాకచక్యంగా వాళ్ళని చేసి పట్టుకొని వాళ్ళ నుంచి కాపర్ వైరు కాల్చినటువంటిది మరియు దొంగతనానికి ఉపయోగిస్తున్నటువంటి మెటీరియల్ 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు తరచూ తాగడానికి జల్సాలకు అలవాటు పడి ఈ వైర్ను దొంగిలించుకుంటూ అమ్ముకుంటూ లిక్కర్ సేవిస్తూ రూమ్ తీసుకొని గజ్వేల్లో ఉంటున్నారు. వీళ్ళపైన ఇప్పటి వరకు రాయపూల్ పోలీస్ స్టేషన్లో 4, తొగుటా పోలీస్ స్టేషన్లో 2, కుకునూరు పోలీస్ స్టేషన్లో 4, చేగుంట పోలీస్ స్టేషన్లో 1, షాంబర్పేట్ పోలీస్ స్టేషన్లో 1 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.